హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మటన్ బిర్యానీ అయితే చేసాం మన బర్మా ఫుడ్ జంక్షన్ లోని. నాతో పాటు ఈ మటన్ బిర్యానీ తయారు చేయడానికి నా స్టాఫ్ అయితే చాలా కష్టపడ్డారండి. మా సార్ ఒకరు నన్ను నమ్మి మటన్ బిర్యానీ 5 కేజీలు చేయమన్నారు. అది చేసేటప్పుడు నా చెయ్యి అయితే కాలిపోయింది. మా సార్ ఒకరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వర్క్ చేస్తారనమాట. ఆయన నన్ను ట్రస్ట్ చేసి 5 కేజీల మటన్ దమ్ బిర్యానీ అయితే చేయడానికి మాకు ఒక ఆర్డర్ ఇచ్చారనమాట. ఈ మటన్ దమ్ బిర్యానీ టేస్టీగా రావడం కోసం నేనైతే చాలా కష్టపడ్డానండి. అలా కష్టపడుతున్న నేను బిర్యానీ రైస్ ఏదైతే వారుస్తున్నామో ఆ టైంలో నా చెయ్యి అయితే కాలిపోయింది అనమాట. మీకు చూపిస్తాను చూడండి, ఇలా కాలిపోయింది. నాకు ఉఫ్ అని ఊదుకొని బోగొట్టేసుకున్నాను మంట. మన బిర్యానీ రైస్ కి రైస్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను నేను. మన మటన్ దమ్ బిర్యానీతో పాటు 90 నెయ్యి రోటీలు అయితే చేయాలన్నమాట. దానికోసం నేను పన్నీర్ కూర కూడా చేసేసాను. మన మటన్ దమ్ బిర్యానీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. దాన్ని బాక్సెస్ లో ప్యాక్ చేసాం అనమాట. సీరియస్ గా చెప్తున్నానండి, దమ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే మైనస్ ఎక్కడైందంటే మటన్ ఇంకొక 10% ఉడుకుంటే ఇంకా బాగుండు బిర్యానీ. నాకైతే జెన్యున్ గా అదే అనిపించింది. ప్యాకింగ్ చేసిన ఫుడ్ అంతా కూడా బ్యాంక్ తీసుకెళ్లి పెట్టేసి వచ్చాం అనమాట. ఈ యొక్క క్యాటరింగ్ చేసినందుకు అందరికి డబ్బులు ఇచ్చేసాక నాకైతే 600 రూపాయలు మిగిలింది. ఏవైనా చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఉంటే నాకు చెప్పండి, మంచిగా ఫుడ్ చేసి ఇస్తాను. నేను మీ తేజ సైనింగ్ అప్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్.